మీకు ఒక మాట క్లుప్తంగా నేను మాట్లాడేదానికి ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి మహిమ కలుగును గాక. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈరోజు మనమందరము ఎవరి నామమును బట్టి కూడుకున్నామండి? ఎవరి నామమును బట్టి? యేసయ్య నామమును బట్టి కూడుకున్నాం. మనమందరము ఎవరి నామమును బట్టి మన అవసరతలు అడుగుచూ ఉన్నాం? యేసు నామమును బట్టి అడుగుచూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని డినామినేషన్లు ఉన్నా, నడిపింపులు ఎన్నైనా సరే, కానీ మనం అడిగేది ఒకే ఒక నామము ద్వారా, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నామమును బట్టే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘములైనా, యెహోవా సాక్షులైనా, ఏమండి ఏ ఒక పెంతెకొస్తు వాళ్ళైనా, సహవాసాలు ఎన్ని విధానాలుగా ఉన్నా ప్రార్థించేటువంటి విధానములో మనం యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అని మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనతో ఈ మొట్టమొదటి రోజు చెప్పే మాట ఏమిటంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను మీకు చేస్తాను. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రభువారు చెప్తూ ఉంటారు. యేసు ప్రభువారు మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక సంభవాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అమ్మా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి కలుగునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో మనకి ఇది అనుగ్రహిస్తాడు, నిశ్చయంగా ఇది దేవుడు చేస్తాడు అని నమ్మకంతో మనం ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా దేవుడు మన అనుభవంలో ఉంచుతాడు. ఎందుకంటే మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఏమండి, ఆయన నామమును అడుగుచూ ఉన్న మనము అడిగేటువంటి ప్రార్థన అంశం ఏదైతే ఉందో దాన్ని బట్టి పొంది ఉన్నాము అని నమ్మాలి. పలాంగిచో గారి సహవాసంలో దేవుని సన్నిధిలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు నా ప్రార్థనకు ఆటంకాలు ఏమిటి, నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణాలు ఏమిటి, నా ప్రార్థన ఆలస్యముగా ఉండటానికి కారణం ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి వాక్యం చెప్పిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి నేను మీతో మాట్లాడాలి అని అన్నారంట. ఏంటంటే 30+ అంటే 30 సంవత్సరాలు పైబడినటువంటి ఒక సహోదరి చెప్తూ ఉందంట, నేను నా వివాహం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మరి దేవుడు ఎందుకని అనుమతించటం లేదు? తల్లి, నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఆత్మీయుడి కోసం. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థనాపరుడి కోసం అందట. మంచిది. అయితే నువ్వేమని అడుగుతూ ఉన్నావంటే ఏదైనా నీ చిత్తం చెయ్యి అని నేను అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధిని నా వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, కానీ దేవుడు నాకు వివాహము జరగట్లా, అనుమతించలేదు. ఎందుకని? కారణం ఏమిటి? నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి, ఆలస్యంగా ఉండటానికి కారణం ఏమిటి అని అంటే ప్రభువారు ఆలోచనట. పలాంగిచో గారు అంటున్నారంట, ఒక పేపర్ తీసుకోమ్మా, ఒక పేపర్ తీసుకొని దాదాపు 10 ప్రేయర్ పాయింట్లు రాయించాడట. నువ్వు ఎలాంటి వ్యక్తి దేవుడు ఇస్తా, అలా కాదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నిన్ను దేవుడు కోరుకునేదానికి అవకాశం ఇచ్చాడు. ఏదో దేవుడు మనల్ని అసంతృప్తితో ఉంచడమ్మా,
అనాలోచనతో మనం దేవుని సన్నిధిని అడగకూడదు. నువ్వు ఎర్రటోళ్ళు కావాలనుకుంటున్నావా, లావాటోళ్ళు కావాలనుకుంటున్నావా, సన్నటోళ్ళు కావాలనుకుంటున్నావా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళు కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఆశపడుతున్నావంటే ఆమెంట ఉందంట చదువుకున్న వ్యక్తిని. ఏం చదువుకొని ఉండాలి? ఉపాధ్యాయుడై ఉండాలి. ఏమండి ఏం చేస్తూ ఉండాలి? అతడు సంగీతాన్ని కలిగి ఉండాలి. అతడు ఎలా ఉండాలి? సన్నగా ఉండాలి. అతడు ఏమై ఉండాలి? సన్నగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఉపాధ్యాయుడై ఉండాలి. ఇలా తనకు కోరుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఒక ప్రేయర్ పాయింట్స్ లాగా ఒక కాగితం మీద 10 రాశారట. అయితే వీటన్నిటిని గురించి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తారు అన్నప్పుడు 10 సంవత్సరాలుగా తన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి తను ఒక నిర్దేశకమైనటువంటి విధానములో దేవుని సన్నిధిని అడగటం తెలుసుకోలేదు. ఏ విధంగా అడగాలో అర్థం కాలేదు. కాబట్టి ఎప్పుడైతే పాల్ యాంగిచో గారు ఆ విషయాలు చెప్పారో ఆ మరుక్షణం దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి. తను ఉంటూ ఉన్న ప్రాంతంలోనే సంగీతాన్ని నేర్పించేదానికట ఒక టీచర్గా ఒక స్కూల్కి వచ్చారటండి. ఎత్తుగా, సన్నగా, ఎర్రగా టీచరు, సంగీతాన్ని కలిగిన వ్యక్తి, భక్తిపరుడైనటువంటి వ్యక్తిని దేవుని సన్నిధిలో ఏవేవైతే తను ప్రేయర్ పాయింట్స్ పెట్టిందో అదే లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆమెకు ఆ సంవత్సరం తిరగకుండానే దేవుడు వివాహము జరిగించారు. చబళ్ళు గడి దేవుడిని స్తుతిద్దామా ప్రియులారా? ఎందుకంటే మనమేదో గొంతెమ్మ కోరికలు కోరుకోవటం లేదు. ఏమండి మన శక్తికి మించో మితిమించిన ఆశలో మనము అడగటం లేదు. కానీ దైవికమైన విధానములో మనము దైనందిన జీవితంలో దేవునితో మనము నడిచేటువంటి నీ ఆత్మీయ అనుభవంలో దేవుని నామమును బట్టి మనం ప్రార్థించి ప్రతి మేలు మనము పొందుకోవాలి. ఎందుకో తెలుసా? 15వ అధ్యాయంలో 16వ వచనంలో యోహాను సువార్త 15:16లో ఒక మాట ఉంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చప్పట్లు కొట్టుచు దేవుడిని స్తుతిద్దామా? మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనండి, నవ్వుతూ చూడండి. ఎప్పుడైనా ఆలోచించారా బ్రదర్ అని చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా సహోదరి సిస్టర్ అనండి. దేని గురించి అని చూడండి వాళ్ళ వైపు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, మనం ఆయనను ఏర్పరచుకోలేదు. చెప్పండి పక్కవారికి, మనం ఆయనను ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు? మన ఫలము అధికము కావాలి అనుకోడు. హల్లెలూయా! మన ఫలము అధికము కావాలి అని దేవుని నామమును బట్టి మనం ఏదైతే అడుగుచూ ఉంటామో అది దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. ఉన్నతమైన దేవుని యొక్క ప్రేమ చూడండి ఎంత పలకరిస్తూ ఉందో. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని బలపరిచేదానికి, ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభు మహిమార్థమై ఆయన సన్నిధిలో మనం బలంగా నిలబడే దానికోసం దేవుణ్ణి ఏ విధంగా మనం అడిగి పొందుకోవాలో దాని విషయంలో దేవుడు ఎంత పోరాడుతున్నారండి. దేవుని పిల్లలుగా మనం ఆయన సన్నిధిలో బ్రతకటం కొరకు దేవుడు ఎంత ఆశపడుతున్నారు చూడండి ప్రియులరా. నిజంగా దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయనను ఏర్పరచుకోలేదండి. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఫలించినట్లుగా, మన ఫలము నిలిచి ఉండునట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మన ఫలము నిలిచి ఉండాల.
సంకుచితమైనటువంటి స్వభావంతో కాదండి, అనాలోచనతో కాదు, ఏదో వచ్చాము అడుగుతున్నాం, ఏదో విశ్వాసిగా మనం బ్రతకటానికి కాదు. దేవుని కార్యాలు బలంగా మన ద్వారా దేవుడు మహిమపరచడానికి, ఆయన కార్యాలు జరిగించడానికి ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలోనే 23, 24 విషయాలు వచ్చిన ఆ తండ్రిని ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. దేవుని పేరట ఏమండి ఎంత ధైర్యం ఇస్తున్నారండి. యేసయ్య నామమును బట్టి అంట తండ్రిని రిక్వెస్ట్ చేయాలట. ఆయన్ని బట్టి మాకు, మమ్మల్ని బట్టి మాకైతే రాదయ్యా, మమ్మల్ని బట్టి మాకైతే హోప్స్ లేవు, ఏ విధమైనటువంటి ధైర్యం లేదు, కానీ నిన్ను బట్టి, నీ నామమును బట్టి మేము తండ్రిని అడుగుతూ ఉన్నాము. అంటే ఆయన ద్వారా దేవుడు మన విషయం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి దినము మన కోసం ఆయన తండ్రి యొద్ద ఏం చేస్తున్నాడని విజ్ఞాపన, గమనించయ్యా, సహాయం చేయయ్యా, ఆశీర్వదించయ్యా, స్వస్థపరచయ్యా అని. ఇలాగూ ఒక అజ్ఞాతవాది అన్నమాట. అంటే దేవుడు మనుషులకు సమీపంగా ఉండడు, మనుషులతో దేవుడు మాట్లాడడు, దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా మానవుడు దేవుని యొద్ద నుంచి అనుభవించలేడు అనేటువంటి అజ్ఞాతవాది. అంటే అతడు వాదించే తన సిద్ధాంతమే అదనమాట. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా ఒక ముసలావిడ, పెద్ద ఆవిడ తను ప్రార్థన చేసుకుంటూ ఒక అట్లాంటిక్ సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉందట. ఈ అజ్ఞాతవాది ఉన్నాడు, ఈ పెద్ద ఆవిడ ప్రార్థన చేస్తూ ఉందటండి. దేవుడు మనుషులకి ఏ విధమైన సహాయమో చేయడు, కానీ ఆమె ప్రార్థిస్తూ ఉండగానే ఇలా చేతులు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగానే ఆమె చేతులలోనికి వచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తే ప్రియులారా, ఇది వాస్తవ నగ్న సత్యమండి, వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఆమె ఇలా చేతులు బట్టి దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలోనట ఆమె చేతిలోనికి ఫ్రూట్స్ లాంటివి వచ్చినాయి. అలాగే తలవాల్చుకొని నిద్రపోయిందంట. ఉదయాన్నే లేచి ఒక పండుని వలుచుకొని, నారింజ పండ్లుని వలుచుకొని చక్కగా తింటూ ఉందట. ఓహో, ఏంటి తింటున్నావు అంటే, అవునయ్యా తింటున్నాను, ఈ దేవుడు నాకు ఇచ్చాడు అని చెబుతుందంట. ఎక్కడి నుంచి వచ్చిందే ఏమో, కానీ నాకు ప్రయాణం కష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రయాణంలో నాకు ఈ నారింజ పళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పారు, నాకు ఎక్కడ దొరుకుతాయ్యా, నేను పెద్దవాడిని కదా అని చెప్పి దేవుడే నాకు సహాయం చేశాడు. నేను ప్రార్థన చేసి ఒక్క ఫ్రూట్ ఇవ్వయ్యా, ఒక్క నారింజ పండు ఇయ్యయ్యా అని నేను ప్రార్థన చేశానయ్యా. దేవుడు నాకు 2 పళ్ళు ఇచ్చాడు ప్రార్థిస్తూ ఉండగానే. హల్లెలూయా. నేను సాలిపోయి నిద్రపోయాను, కానీ దేవుడు నాకు ఒకటే నేను అడిగాను, ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను, కానీ దేవుడు నాకు 2 ఇచ్చాడు అనంటే, ఓ పిచ్చి ముసలమ్మా, నీకు ఇచ్చింది దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు, దేవుడు నీకు వచ్చి ఎలా ఇస్తాడు, లేదు నేను ఇచ్చాను నీకు అవి అన్నాడట. ఓహో, ఏమని ఇతను చూసి అంటా ఉందంట, ఆ అజ్ఞాతవాదితో ఏమంటా ఉందంట, దేవుడు నిన్ను వాడుకొని నా అవసరత తీర్చేదానికోసం ఒకటి అడిగితే నాకు 2 ఇచ్చాడు నా దేవుడు, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నా అవసరత తీర్చేదానికి దేవుడు నిన్ను వాడుకున్నాడు, కానీ ఏమి అడుగుచూ ఉందని ఏదో ఆటకాయతనంగా 2 కాయలు పెట్టాడు అంతే, తన దగ్గర ఉన్నాయి, కానీ అవసరమైంది ఆ కాయలే. ఆమెకు అవసరమైంది
ఆ కాయలే, కానీ నేను అడిగాను దేవుణ్ణి, కానీ అవి నీ ద్వారా నీవు నాకు చతురుగా ఇచ్చినా అవి నాకు అవసరమైనవి, నాకు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా అని చెప్పినప్పుడు అజ్ఞాతవాదంట దేవుని సన్నిధిలో నిజంగా దేవుడు ఈ విధంగా మనుషులకి సమీపంగా దేవుడు తన అవసరాలు తీరుస్తాడు మనుషులకు అని చెప్పి ఆ రోజు విశ్వాసం ఉంచి ఆ అజ్ఞాతవాది యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం అనుకోవచ్చు మన జీవితంలో ఈ కార్యం జరిగిద్దా, ఈ మేలు దేవుడు చేస్తాడా, ఈ పెళ్ళి నా వల్ల అయ్యిద్దా, ఈ భర్త మారుతాడా, ఈ భార్య లోబడిద్దా, ఈ పిల్లల మాట వింటారా, ఈ వ్యాపారం చేయగలుగుతానా, ఈ ప్రమోషన్ నాకు వచ్చిద్దా, ఈ పనిలో నేను నిలబడతానా అని నువ్వు అనుకోవచ్చు. నేను ఎందుకు అడిగితే నాకు చేస్తాడు, వాళ్ళకి జరుగుతాయిలేండి, వీళ్ళకి చేస్తాడులేండి, నాకెందుకు చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన నామమును బట్టి నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయటానికి ఆయన సమీపంగా ఉన్నాడండి. అందుకనే ఈ రీతిగా ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలో మనము ఒకే ఏక మనసుతో ఏకీభవించి ఎప్పుడైతే ఎన్ని విషయాల కొరకైతే మనం ప్రార్థన చేస్తామో అవన్నీ, ఇందాక సహోదరులు ఏం చెప్పారు, అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా, రక్షణ లేనటువంటి వారికి రక్షణ, మరి వివాహాలు కూడా మనం ఇవే అంశాలు పెట్టి చేస్తాం. మరి తన జీవితంలో కుటుంబం కట్టబడేదానికి, బిడ్డల రక్షణలోనికి వచ్చేదానికి, మరి బిడ్డల వివాహాలు జరిగేదానికి దేవుడు నిర్ణయించిన విధంగా మరి ఆ ప్రార్థనలో ఆ సంఘంలో ఏకీభవించి కుటుంబ సభ్యులుగా ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ప్రతిఫలంగా దేవుని ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన అనుభవాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుని నామమును బట్టి మనము ఆశ కలిగిన వారిగా ఏదైతే మనం ప్రార్థిస్తామో అద్భుతమైన కార్యాన్ని మనము చూస్తాం. ప్రియులరా, ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. లేచి నిలబడదామా? ప్రతి ఒక్కరూ నిలబడినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. మీ బైబిళ్ళు మీ చైర్లో పెట్టుకొని నిలబడి చేతులు పట్టుకోనండి. ఒక్కసారి మీ పక్కవారి ముఖం చూసుకొని, చూసావా దేవుడు ఎంత గొప్పోడని చెప్పుకోండి. నీ జీవితంలో కూడా చేస్తాడు, నా జీవితంలో చేస్తాడు అని చెప్పు. చేతులు పైకెత్తాం, నోరు తెరు. ఏం విన్నావో, ఏం అర్థమైందో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రియులరా, హల్లెలూయా. మీ స్వరము, మీ కంఠము మీ చెవులకు వినబడగలిగినట్లుగా దేవుని సన్నిధిలో ఈ మొట్టమొదటి ఈ ప్రారంభపు ఉపవాస ప్రార్థన సభ దేవుడు ఆధ్యాత్మికంగా నడిపించినందుకు హల్లెలూయా. స్తోత్రం అని మనసారా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. గొంతెత్తి నోరు తెరిచి హృదయపూర్వకంగా, అమ్మా, తమ్ముడు, చెల్లి, ప్రతి ఒక్కరూ మనసారా దేవుణ్ణి స్తుతించండి, మనసారా దేవుణ్ణి గణపరచండి. నా దేవా, నా ప్రభువా, నా యేసు, ఈ యొక్క మొదటి ప్రారంభపు నాయన ఈ ఉపవాస ప్రార్థన మొదటి రోజే నీ సన్నిధిలో నీ కార్యమును చూడాలయ్యా, నీ మేలు అనుభవించాలయ్యా, నీ సన్నిధిలో నేను సంతోషించాలయ్యా. నన్ను బలపరచని అడుగమ్మా, మౌనంగా ఉండమాక. నా జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. ఆత్మలో ప్రతి ఒక్కరు కూడా యేసు నీ వందనాలయ్యా, నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యములు నా బ్రతుకులో జరిగించండి నాయన. యేసు నీ వందనాలని ప్రార్థన చేద్దాం.